అవుతున్నాడు ఆ గిన్నీస్ రికార్డు ఫంక్షన్ ఆన్లైన్లో. అందుకని అంతకు మునుపు మనం కంప్లీట్ చేసుకుందాం నా స్పీచ్ వరకు. తర్వాత రెగ్యులర్ అజెండా విల్ స్టార్ట్. అందరికీ నమస్కారాలు. హ్యాపీ న్యూ ఇయర్, అదే మరి హ్యాపీ సంక్రాంతి. రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే పండగ మోడ్ వచ్చింది, కానీ అనుకున్నట్టు ఈ ప్రోగ్రాం ఎప్పుడో అనుకున్న ప్రోగ్రాం మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎవ్రీ నెల 8వ తారీఖున జిఎస్టిపి ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం. అందుకే 8 గాని వస్తే ఏ 10, 11 ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం. మనకు సాటర్డే, సండే 2 days హాలిడేస్ వచ్చాయి. దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 18 నెలలు ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చేసి చూపించాం. ఇది బిగినింగ్ మాత్రం. బండి ట్రాక్ ఎక్కిచ్చాం, స్పీడ్ పెంచాలి. అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం. బట్ 2025 వెరీ కైండ్ టువర్డ్స్ అస్. ఇది మర్చిపోకూడదు. మనం మొత్తం వ్యవస్థలన్నీ, విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం. సమస్యల్ని, సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ ముందుకు పోయాం. దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం. ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం, నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం. నాకైతే పీయూష్ గారు వచ్చి, సార్ చాలా డిఫికల్ట్ సార్, ఏం చేయాలనేవాడు. నేను ఒకటే చెప్పాను, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్, డోంట్ బాదర్, మీరే చూస్తారు కదని చెప్పాం. బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం. కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా, అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ 6, అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ప్యారలల్గా మనం ముందు తీసుకెళ్ళాం. తల్లికి వందనం. 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ టైం. ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తాం సార్ అంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పి అన్నాం. అది ఇవ్వగలిగాం. స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు. ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువులింట్లో పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి, भूमि भगवान श्री सत्य साई बाबा की पावन भूमि है और ये साई बाबा जी की जन्म शताब्दी चल रही है और उन्होंने ही ये 4 गिनीज रिकॉर्ड
11:10కి వస్తున్నాడా? కృష్ణాపూర్ టెస్ట్లో ఉన్నారు 11:10 సార్. 11:10కి వస్తాడు. 15 minutes టైం 15 minutes వచ్చి అది కంప్లీట్ చేస్తున్న స్పీచ్. ఈరోజు మరి సెక్రటరీస్, ఆనరబుల్ మినిస్టర్స్, అలాగే హెచ్ఓడీస్, జిల్లా కలెక్టర్స్, ఎస్పీస్ అందరితో ఈ మంత్లీ మనం పెట్టుకుంటున్న సెక్రటరీస్, ఆనరబుల్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్కు మీకు అందరికీ స్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా ఆయన ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తారు. సార్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రతి నెల మన ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకోవడం, వర్చువల్గా కలెక్టర్స్ కూడా అందులో జాయిన్ కావడం. ప్రోగ్రెస్ ఎస్పీలకు కలెక్టర్లకు ప్లీజ్ కరెక్ట్ చేయండి. అలాగే 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో క్వార్టర్కు సంబంధించిన జిఎస్టిపి వివిధ అంశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి వర్యులకు, సెక్రటరీస్కి అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనకు 11:10కు గడ్కరీ జాయిన్ అవుతున్నాడు ఆ గిన్నీస్ రికార్డు ఫంక్షన్ ఆన్లైన్లో. అందుకని అంతకు మునుపు మనం కంప్లీట్ చేసుకుందాం నా స్పీచ్ వరకు. తర్వాత రెగ్యులర్ అజెండా విల్ స్టార్ట్. అందరికీ నమస్కారాలు. హ్యాపీ న్యూ ఇయర్, అదే మరి హ్యాపీ సంక్రాంతి. రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే పండగ మోడ్ వచ్చింది, కానీ అనుకున్నట్టు ఈ ప్రోగ్రాం ఎప్పుడో అనుకున్న ప్రోగ్రాం మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎవ్రీ నెల 8వ తారీఖున జిఎస్టిపి ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం. అందుకే 8 కానొస్తే ఏ 10, 11 ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం. మనకు సాటర్డే, సండే 2 days హాలిడేస్ వచ్చాయి. దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 18 నెలలు ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చేసి చూపించాం. ఇది బిగినింగ్ మాత్రం. బండి ట్రాక్ ఎక్కిచ్చాం, స్పీడ్ పెంచాలి. అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం. బట్ 2025 వెరీ కైండ్ టువర్డ్స్ అస్. ఇది మర్చిపోకూడదు మనం. మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం. సమస్యల్ని, సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ ముందుకు పోయాం. దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం. ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం, నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం. నాకైతే పీయూష్ గారు వచ్చి, సార్ చాలా డిఫికల్ట్ సార్, ఏం చేయాలనేవాడు. నేను ఒకటే చెప్పాను, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్, డోంట్ బాదర్, మీరే చూస్తారు కదా అని చెప్పాం. బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం. కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా, అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ 6, అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ప్యారలల్గా మనం ముందు తీసుకెళ్ళాం. తల్లికి వందనం. 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ టైం. ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తాం సార్ అంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే
ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పి అన్నాం, అది ఇవ్వగలిగాం. స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువులింట్లో పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు చాలా సంతోషం సార్, ఒకప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు, మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది, ఒక 100-200 రూపాయలు తగ్గించి అమ్ముకున్నాం. ఈరోజు కరెక్ట్గా డబ్బులు కూడా మా అకౌంట్లో 24 గంటలు వస్తూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీపం 2 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. దీంతో మనం చూస్తే చాలా వరకు ఒక వెసులుబాటు వచ్చింది, మహిళల్లో ఒక హ్యాపీనెస్ ఉంది. సామాజిక పింఛన్లు పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు. 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయి. దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంక్షేమాన్ని మనం అందజేశాం. ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. దట్ ఈస్ ది బెంచ్ మార్క్ యాజ్ ఆన్ నౌ. మీరు ఎవరన్నా క్రాస్ అయితే ఈరోజు గిన్నెస్ రికార్డ్స్ వచ్చా, మరి మీరు క్రాస్ అయితే తర్వాత చూడొచ్చు. యాజ్ ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ, కరప్షన్ ఫ్రీ, టైమ్లీ, మేనరిజం అన్నిట్లో నెంబర్ 1 వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకొక పక్క 60-70 పథకాలు ఇప్పటికే అమలు చేశాం. చాలా వరకు చిన్నవి పెద్దవి, పూజారులు మొదలుకొని, ఇమాములు మౌజములు మొదలుకొని, పాస్టర్స్ ఒకేసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఇంకొక పక్కన ఎన్నో స్కీములు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ డీరైల్ అయితే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళా మన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్